హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అయితే ఒక చిన్న స్టోరీ. మనం కొన్నిసార్లు ఎవరికైనా సాయం చేయాలనుకుంటాం, చేయలేకపోతాం. ఒక్కోసారి టైం వీలు కాదు. కొన్నిసార్లు చేయాలని చేయలేక అక్కడ సతమతమై ఆగిపోతాం. ఎందుకంటే ప్రతి మనిషికి ఆర్థికంగా ఉంటేనే దేనికైనా ముందుకెళ్ళగలుగుతారు. దాని గురించి ఒక చిన్న స్టోరీ. అయితే ఒక భక్తుడు రోజు పొద్దున ఒక కడవేడు పాలు, ఒక కడవేడు నీళ్లు తీసుకొని ఒక కొండ మీద ఉన్న శివయ్యకు పూజ చేసేవాడు అనమాట. డైలీ అతను ఒక కడవేడు పాలు, కడవేడు నీళ్లు, పూలు, పండ్లు, పలహారాలు తీసుకెళ్ళి ఆ కొండపైకి ఎక్కి ఆ శివయ్యకు అభిషేకం చేసి అలంకరించి భక్తులకు ప్రసాదాలు, తీర్థాలు ఇచ్చి రోజు తన జీవితం గడిపేసేవాడు. అలాగే రోజు అలా కంటిన్యూగా వెళ్తూ వస్తూ మార్గమధ్యంలో వెళ్ళేటప్పుడు ఒక 2 పూల చెట్లు ఉంటాయి అన్నమాట. కొండపైకి ఎక్కేటప్పుడు మొదటి చెట్టు దగ్గర కొన్ని పూలు కోసుకొని, తర్వాత చెట్టు దగ్గర కొన్ని పూలు కోసుకొని పైకి వెళ్ళి స్వామివారిని శుద్ధి చేసి అభిషేకం చేసి అలంకారం చేసి పూజించి వచ్చిన భక్తులకు ప్రసాదాలు, తీర్థాలు ఇచ్చి తన సాయంత్రం మళ్ళీ వెళ్ళిపోయి ఇంటి దగ్గర తన ఫ్యామిలీతో తను గడిపేవాడు. అలాగే రోజు అలా జరిగేది. కాలం మారుతుంది, ఋతువులు మారుతాయి. కాబట్టి ఋతువులు మారినాయి, కాలం మారింది, ఎండాకాలం వచ్చేసింది అనమాట. అలాగే ప్రొద్దున లేచి కడవేడు నీళ్ళు, కడవేడు పాలు, పూలు, పళ్ళు, పలహారాలు తను తీసుకొని కొండపైకి ఎక్కడానికి స్టార్ట్ చేసింది అనమాట. మార్గం మధ్యలో 2 పూల చెట్ల పూలు తీసుకొని స్వామివారికి ఎప్పుడు అలంకరిస్తాడని చెప్పిన కదా. ఫస్ట్ చెట్టు దగ్గరికి వెళ్ళేటప్పుడు చెట్టు వాడిపోయి ఉంటుంది. అయ్యో, చెట్టు ఇలా వాడిపోయింది ఏంది, పూలు ఏమైంది, ఈరోజు ఆకులన్నీ ఎండిపోయినాయి, ఇలా అయిపోయింది, రోజు నవ్వుతూ పూలు ఇచ్చే చెట్టు ఈరోజు వాడిపోయి ఏడుస్తుందని చెప్పేసి తన గ్రహించి, కాలం మారింది, ఎండాకాలం కాబట్టి చెట్టుకు నీళ్ళు అందక ఇలా అయిపోయిందని ఆ కడవేడు నీళ్లు తీసి ఆ చెట్టుకు వస్తాడు. చెట్టుకు వచ్చిన తర్వాత ఇప్పుడు మరి అక్కడ దేవుణ్ణి శుద్ధి చేయడానికి వాటర్ లేదు. మళ్ళీ ఏం చేస్తాడు, ఆ కొండ మధ్యలోకి వెళ్ళి కిందికి వచ్చి మళ్ళీ నీళ్ళు నింపుకొని మళ్ళీ పైకి ఎక్కుతాడు. ఫస్ట్ చెట్టుకు పోసింది కాబట్టి సెకండ్ చెట్టు దగ్గరికి వెళ్ళి చూసేసరికి ఆ చెట్టు కూడా వాడిపోయి ఏదో ఏడుస్తున్నట్టు అతను చూసి, అబ్బా ఎప్పుడు మంచి మంచి పూలు ఇచ్చేది ఈరోజు ఈ చెట్టు కూడా ఇలా అయిపోయింది అని మళ్ళీ ఆ కడేడు నీళ్ళను ఆ రెండో చెట్టుకు పోస్తాడు. ఫస్ట్ చెట్టు కోసిన తర్వాత కిందికెళ్ళి నీళ్ళు తెచ్చిండు. మళ్ళీ చెట్టుకు పోసిన తర్వాత కిందికెళ్ళి ఇక నీళ్ళు తెచ్చుకుందామంటే తనకు, ఎందుకంటే కొండ ఎక్కడం దిగడం అంటే ఎండాకాలమే, అలసట అయిపోతుంది. ఇక తను ఆలోచిస్తాడు, అబ్బా ఈరోజు మనం ఈ పాలతోనే అభిషేకం చేసి అలంకరించి దేవుణ్ణి నేను వేడుకుంటా, తప్పైందని చెప్పేసి. కానీ ఇప్పుడు నేను కిందికి దిగితే మళ్ళీ మీదకి ఎక్కేటప్పుడు నాకు, ఎందుకంటే సహకరిస్తాడో సహకరించదో నా హెల్త్ అని చెప్పేసి అలాగే ముందుకెళ్ళి ఆ పాలతోనే శుద్ధి అభిషేకం చేసి అలంకరించి వచ్చిన భక్తులకు తీర్థప్రసాదాలు ఇచ్చి ఇంటికెళ్ళి తన పిల్లలకు, తల్లిదండ్రులకు కూడా ఆ తీర్థం సమర్పించి రొటీన్గా తీర్థం సమర్పించిన తర్వాత ఇక పడుకోవడానికి వెళ్తాడు. తనకు నిద్ర పట్టదు. ఈరోజు స్వామివారికి నేను శుద్ధి చేయలేను, పాలతోనే శుద్ధి చేసి అభిషేకం చేసిన, నా స్వామి ఏమనుకుంటాడు అని చెప్పి అతను బాధపడుతూ నిద్రపోతాడు. ఆ పరమశివుడు నా భక్తుడు బాధపడుతున్నాడని గ్రహించి తన కళ్ళలోకి వచ్చి, భక్త చూడు, ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది, నువ్వు చేసిన పనికి, నువ్వు చేసిన మంచి, చెట్టుకు చెంబెల నీళ్ళు, పిట్టకు పిరికెడు గింజలు, మనిషికి కాస్త సహాయం అనేది ఉంటుంది. అదేవిధంగా ఈరోజు చెట్టుకు చెంబెల నీళ్ళు పోసి నువ్వు నన్ను ఆనందపరిచినావు, నాకు సంతోషం అనిపించింది. నువ్వు హాయిగా పడుకొని రేపు మార్నింగ్ వచ్చి నాకు యథావిధిగా పూజలు చేయని చెప్పేసి ఆ కల్లో పరమశివుడు చెప్తాడు. చెప్పిన తర్వాత లాస్ట్కు, అయ్యో శివ,
నాకు ఇంత అదృష్టం వస్తాను ఇన్ని రోజులు తెలియదు, లేకపోతే ఎప్పుడో చెట్టుకు నీళ్ళు పోసేవాడిని, ఇలా చేసేవాడిని అని చెప్పేసి తను కూడా ఆ స్వామివారితో కళలని మాట్లాడతాను. అయితే స్వామి ఏం చెప్తాడంటే, చూడు భక్త, ఎప్పుడైనా నీ దగ్గర ఉన్నదంతా ఇచ్చేసినావు అనుకో, నువ్వు రేపటిని ఎల్లుండిని నువ్వు ఎలా గడపలేకపోతావు. ఏదైనా నీ దగ్గర ఉన్న దాంట్లో కాస్త మనిషికి సాయం చేయాలి. ఎలా అంటే, నువ్వు కడవేడు నీళ్ళు తీసుకొచ్చినప్పుడు ఒక చెంబెడు నీళ్ళు ఆ మొదటి చెట్టుకి, చెంబడి నీళ్ళు ఆ సెకండ్ చెట్టుకి, అలా నువ్వు రోజు పోసినావు అనుకో, మిగతా నీళ్ళు నాకు అభిషేకం చేసి శుద్ధి చేసి అలా ఉన్నావు అనుకో, ఆనందంగా ఉంటావు. నీకు దిగడానికి ఎక్కడానికి ఇప్పుడు ఈ చెట్టుకు నీళ్ళు లేవని నువ్వు కడవెళ్ళి నీళ్ళు దానికి పోసి ఇంకో చెట్టుకు నీళ్ళు పోసి నువ్వు కష్టపడడం కన్నా చెంబెడు నీళ్ళు ఆ చెట్టుకు చెంబుడు ఈ చెట్టుకు చెంబుడు నీళ్ళు పోసి కడమ నీళ్ళతో నాకు అభిషేకం చేస్తే నేను బాగా సంతోషిస్తానని చెప్పేసి ఆ శివుడు చెప్పిండు. అయితే దీన్ని బట్టి ఏంటంటే, మన దగ్గర ఎంత ఉన్నా కానీ మన ఫ్యామిలీ అనేది ఉంటుంది. మన ఫ్యామిలీకి మనం ముందు చూసుకొని బయట వ్యక్తులకు కూడా మనం సహాయం చేయాలి. మనం సంపాదించే 10 రూపాయలకి వెళ్ళి ₹1 మనం సహాయం చేయడానికి ఉంచుకోవాలి. ఆ రూపాయిని కూడా వెంటనే ఇచ్చేసినావు అనుకో, మిగతా ఇప్పుడు ఈరోజు చేసినావు కాబట్టి రెండో రోజు నువ్వు కూడా ఒక వ్యక్తి వస్తాడు సహాయం కోసం, నువ్వు ఇయ్యలేకపోతావు. అందుకోసమే నీ దగ్గర ఉన్న దాంట్లోకి వెళ్ళి ₹1 నువ్వు నెలకు ఒక పక్కకు పెట్టుకున్నావు అనుకో, మ్యాక్సిమం ఒక వ్యక్తికి 25 పైసలు సాయం చేసిన అంటే అందాజ చెప్తున్నా, ఒక ₹1000 నీ దగ్గర ఉన్నాయి అనుకో, ఒక వ్యక్తికి 250 డొనేట్ చేసినావు, ఇంకో వ్యక్తికి ఇంకో 250, అలాగా నలుగురికి వేయచ్చు. ఒకటే వ్యక్తికి నువ్వు ₹1000 ఇచ్చినావు అనుకో, మిగతా వ్యక్తికి నువ్వు వేయలేకపోతావు. ఎప్పుడైనా కానీ ఇతరులు వాళ్ళు ఇంత చేసిరు అంత చేసిరు వాళ్ళలాగా మనం పోల్చుకొని వాళ్ళంతా ఇవ్వాలనుకొని అనుకున్నావు అనుకో, నువ్వు ఇదే కష్టపడతావు. ఎప్పుడైనా చెట్టుకు చెంబె నీళ్ళు అన్నట్టు నీ స్థాయిని బట్టి నువ్వు సహాయం చేయాలి ఎప్పుడైనా. ఎందుకంటే నీ మీద ఎఫెక్ట్ పడది, నువ్వు చేసిన ఆనందం నువ్వు పొందుతావు. ఇతరులకు కూడా పర్లేదు, పలానా వ్యక్తి పర్లేదు, తన జీవితాన్ని సాగిస్తూ ఆనందంగా ఇతరులకు సహాయం చేస్తున్నాడని చెప్పేసి మిగతా వాళ్ళు కూడా అనుకుంటారు. ఎందుకంటే ఎప్పుడైనా మనం అయ్యో ఇతరుడు వాడు 5,000 రాసిండు నేను కూడా రాయాలి, 3,000 రాసిండు అట్లా వేసావు అనుకో, నీ లైఫ్ ఆగమైపోతుంది. నువ్వు 1000 ఇస్తావా 500 ఇస్తావా, నీ కృషితో నువ్వు ఇచ్చినావు అనుకో, నీకు స్తోమతను బట్టే ఇవ్వాలి. అంటే గొప్పవాళ్ళు గొప్పగా ఇస్తారు, వాళ్ళని తప్పు అట్లేదు, కానీ నీ స్థాయిని బట్టి నువ్వు. ఎందుకంటే కొందరు ఏం చేస్తారంటే, కొందరు సాయం చేసే ముందు కూడా వెనక ముందు ఆడతారు. అబ్బా నా పక్కకున్న వ్యక్తి ₹1000 ఇచ్చిండు, నేను 250, 300, 500 ఇస్తే మరి అందరు ఏమనుకుంటారో అని అట్లా ఫీల్ కావద్దు. ఎప్పుడు నీకు సహాయం చేసే గుణం ఉంది కాబట్టి, నువ్వు చేయగలుగుతావు కాబట్టి, నువ్వు 100 ఇచ్చినా నువ్వు ₹10 ఇచ్చినా అది గొప్పతనం. అందుకని ఎప్పుడన్నా సహాయం చేసేటప్పుడు ఆలోచించకూడదు. 100, 50 నీకు నచ్చినంత వేరే ఇతరుల గురించి ఎప్పుడు ఆలోచించకు. అంటే నువ్వు చేసే మంచి కూడా కొందరికి నచ్చకపోవచ్చు. ఏనుగు తోండ పోయేటప్పుడు కుక్కలు మురిగినట్టు వాళ్ళు కూడా అట్నే మురుగుతుంటారు, వాళ్ళని ఎప్పుడు పట్టించుకోవద్దు. నీ వ్యక్తిత్వం, నీ గొప్పతనం, నీ మంచితనమే నేను కాపాడుతాయి. అంతే తప్ప వాడేమన్నాడు వీడేమన్నాడు వాని గురించి పట్టించుకున్నావు అనుకో, నువ్వు ముందుకెళ్ళలేవు, ముందడుగు వేయలేవు. అందుకోసమే ఎప్పుడైనా బీ కైండ్ అన్నట్టు సహాయ గుణం ఉండాలి, సహాయం చేయాలి అందరికీ. నీ ధర్మాన్ని నువ్వు పాటించాలి, ఇతరుల ధర్మాన్ని కూడా నువ్వు గౌరవించాలి. ఓం నమః శివాయ. జై హింద్, జై భారత్.